ఒక్క శ్రీకృష్ణుడి గుడి గురించి తెలుసుకోవడానికి నేను జైపూర్ వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను కదా, అబ్బా ఎన్ని వింతలున్నాయండి ఈ గుడిలో. సీరియస్లీ ఏంటంటే శ్రీకృష్ణుడి నిజమైన తల రూపం ఎలా ఉంటుందని ఈ గుడిలో మాత్రమే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడి మునిమనవడైనటువంటి వజ్రనాభుడు చెక్కిస్తాడు. ఎలా చెక్కిస్తాడో తెలిసిన, వాళ్ళ అవ్వ ఉంటుంది కదా, శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి గారిని వారిని దగ్గర పెట్టుకొని సేమ్ టు సేమ్ కృష్ణుడు ఎలా ఉంటాడో అచ్చు గుద్దినట్టుగా ఈ గుడిలో ఉన్న విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు జరిగాయి కదండి, అప్పుడు ఏంటంటే బృందావనంలో ఉన్న ఈ విగ్రహాన్ని రాజు ఇక్కడ ఉన్నటువంటి జైపూర్లో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సిటీ ప్యాలెస్లో ఒక దొంగతనంగా ఒక గుడి కట్టి అందులో ఈ విగ్రహాన్ని పెట్టి సుమారుగా అంటే ఒక 500-600 సంవత్సరాల క్రితమే ఈ గుడిలో తీసుకొచ్చి శ్రీకృష్ణుడి నిజమైన మొహాన్ని పెట్టాడంట. సో ఈరోజు మీరు చూసే ఫేసే శ్రీకృష్ణుడిది అసలైన నిజమైన ఫేస్. ఓకేనా, అది చూపిస్తా. అలాగే ఈ వీడియోలో చాలా వింతలు, విశేషాలు, అద్భుతాలు అన్నీ ఉంటాయి. మొత్తం చూసేసుకుందాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడి నిజమైన రూపం మొత్తం 3 విగ్రహాలు చెక్కారంట. అంటే ఇప్పుడు మీరు ఈ జైపూర్లో ఉన్నటువంటి గోవింద్జీ టెంపుల్లో చూస్తున్నది నిజమైన మొహం. అలాగే కరోలి అనే ప్రాంతంలో ఏంటంటే తన వక్షజ అంటే కనుక ఈ చెస్ట్, ఈ నాభి, ఈ ప్రదేశం అంటే మధ్యప్రదేశం ఉంటుంది కదండి, మన షోల్డర్స్ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ నిజమైన శ్రీకృష్ణుడి అచ్చుగుద్దినట్టుగా అవి ఉంటాయంట. అలాగే ఇదే ఊర్లో గోవిందజీ టెంపుల్ అని ఇంకోటి ఉందంట. అక్కడ సేమ్ టు సేమ్ శ్రీకృష్ణుడి పాదాలు ఎలా ఉంటాయో అలాంటి పాదాలని చెక్కారంట. మొత్తం ఒక మనిషిని 3 భాగాలుగా చెక్కి 3 విగ్రహాలుగా తయారు చేశారంట. చాలా బాగుంది కదా వినడానికి. నిజంగా ఏంటంటే కనుక ఇది అంటే నిజమైన శ్రీకృష్ణుడిని మనం ఈ గుడిలో మాత్రం చూడొచ్చు. చాలాసేపు నాకు చెప్తూనే ఉన్నాను కానీ చూపించట్లేదు ఏంట్రా అయ్యా అనుకోవద్దు, రెడీ చూపించేస్తాను. ఈ గుడిలో ఉన్న ఇంకొక పెద్ద వింత ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న రాతి స్తంభం ఉంది కదండి, ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో పెద్దగా. సో దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే కనుక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో గాను ఈ గుడి ప్లేస్ ఉంటుందండి. ఏంటంటే ఈ పేరు ఉంది ఈ గుడిది. ఏమని అంటే కనుక ప్రపంచంలోనే పిల్లర్ అనేది లేకుండా, అంటే మధ్యలో ఏ పిల్లర్ లేకుండా చాలా పొడవైన ఒక రాతి నిర్మాణంగా ఈ గుడిని అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దాన్ని రాసి పెట్టారు. కానీ నిజంగా హైలైట్ కదా, అంటే ఎంత పెద్ద కట్టారంటే ఆ రాతి కట్టడం, వావ్, చూస్తేనే షాక్ అవుతారు అసలు. సుమారుగా ఒక రోజులో 7 సార్లు వచ్చేసి ఇక్కడున్న శ్రీకృష్ణుడికి అంటే ప్రత్యేక పూజలు అలాగే హారతులు ఇస్తారంట. నిజంగా జనాలు అయితే కనుక మైమర్చిపోయారండి. ఇంకొక విశిష్టత ఏంటంటే కనుక ఈ గుడిలో ఈ విగ్రహం సిటీ ప్యాలెస్లో ఉన్నటువంటి రాజు బెడ్రూమ్ తలుపును తెరిస్తే డైరెక్ట్గా తనకు ఈ విగ్రహం కనిపించేలాగా దీన్ని డిజైన్ చేశారంట. రేపు ఒకవేళ నేను వెళ్తే కనుక మీకు ఆ వీడియో కూడా దీనికైతే ట్రై చేస్తా. సిటీ ప్యాలెస్ వీడియో చాలా బాగుంటుంది, 2 గంటలు ఉంటుంది. ఎలా ఏం చేశారు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో దాన్ని కూడా మిస్ అవ్వకండి. నిజంగా అయితే కనుక ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంటే సుమారుగా అంటే ఒక 500-600 కొన్ని వేల సంవత్సరాల నాటిదండి. 500 కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి విగ్రహాన్ని ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చూసాము. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ముని మనవడైనటువంటి వజ్రనాభుడు. చాలా రోజులైంది డబ్బింగ్ చెప్పి, సో మాట బాగా తడబడుతుంది. ఈ జైపూర్ రాజకుటుంబీకులందరూ శ్రీకృష్ణుడిని అంటే వాళ్ళు గోవింద్జీ అనుకుంటారులేండి. సో ఈ గోవింద్జీని ఏంటంటే కనుక వాళ్ళ నిజమైన రాజుగా భావిస్తారు.
ఈవెన్ జనాలు చెప్పడం కూడా గోవింద్జీనే నిజమైన రాజు, మేం కేవలం మంత్రులను మాత్రమే అని శ్రీకృష్ణుడికి అంత విలువిస్తారు. అలాగే ఏంటంటే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వీళ్ళు ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారంట. ఎందుకంటే అప్పుడు పీక్ మొఘల్స్ అటాక్ చేస్తున్నారు మన ఇండియాని, ఎక్కడ కనిపించిన గుళ్ళని వాటిని ధ్వంసం చేస్తున్నారు. నిజంగా ఇలాంటివి ఎన్నో అద్భుతమైన విగ్రహాలన్నీ కూడా ఆ మొఘల్స్ దండయాత్రలో మనం కోల్పోయాము. ఇదే కాకుండా నలంద యూనివర్సిటీ లాంటివి కాలిపోవడం కావచ్చు, ప్రతిదీ. సో నిజంగా దీన్ని ఇంత జాగ్రత్త పరచడం వల్లే ఈరోజు మనకు శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసేలా చేసినందుకు నిజంగా ఈ రాజా సింగ్ గారికి అయితే కనుక మనందరం రుణపడి ఉండాలబ్బా. ఏకంగా బెంగాల్ నుంచి గెలిచి ఆ కాళికా అమ్మవారిని ఎత్తుకొచ్చినాడంట ఆయన యుద్ధంలో. లడ్డు ఆపు లడ్డు పూలు విత్తనాలు తీసుకుని పోయి మన పొలంలో చల్లుకున్నాం. బండి జారిపోతుంది, బ్రేకులు పడట్లేదంటే విత్తనాలు తీసుకెళ్దామంటావు. ఆగట్లేదు రాజు, బ్రేకులు పడట్లేదు. బేసిక్గా నేను ఇంకోటి ఆగదు జనాలు కానీ నిన్నానే నువ్వు బండి ఆగదంటున్నావు. జారిపోతుంది. అవును, జారి జారి సిరే గట్టి గడ్డి పెట్టింది అయినా పుట్టి రాలేదా నీకు? ఇంకా నాకు గడ్డి పెడితే కనుక నీకు కుర్తి దాపుతా. గూడకు తక్కువ దున్నాకి ఎక్కువ ఉంటావు. కోతి అంటే అమీర్ విలేజ్ మొత్తం సరిపోతావు నువ్వు. ఏంది నీ సోదా? నీ పొట్ట లేదు, గుట్ట అంటే యాదగిరి గుట్ట అంత అంటావు. నీ సుళ్ళు చెప్తావు ఎందుకు? నేను పాయా నాకు ఆడ మంచి మంచి పూలు పాయా. మీనా బజార్ ముఖం దానా ఊరి ఈడికి రానికి కూడా మళ్ళీ మన కారు అడిగినాడా? మీనా బజార్ అంటే ఇక్కడే కార్లో తీసుకొచ్చి ఇక్కడ దింపి మళ్ళీ కార్లో చూపిస్తాను మీకు అన్నాడు. లడ్డు అక్కడక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా లడ్డు, అక్కడ తీసుకోవాలంటే నేను జైపూర్ సిటీ పోవాలంటే ఇట్లా పోవాలి, ఇట్నే పోవాలి. పన్నా మీనాకుండు ఒరే రే పన్నా మీనాకుండు వారా బలి ఉంటుంది. ఇటవా 20 కిలోమీటర్లు పోయినా పర్లేదు. పన్నా మీనాకుండు ఎంత బాగుంటుంది. నీకు ఫొటోస్ తీర్చలే లడ్డాడా? సరేనా? అయినా కూడా ఇది నేను చెప్తుంది పన్నా మిన్నకుండా అన్నా కదా, దాన్ని అడగకుండా బయటకని ఏంది ఇప్పుడు తీసుకొస్తున్నావు? భయ్యా పన్నా మిన్నకుండు మగాడు అడిగితేనే మగాడు మంచిగా చెప్తాడు. అయితే ఆడవాళ్ళు అడిగితే కనుక అడ్డదిడ్డని చెప్తారు. ఆడలకు మగాళ్ళకు అంటే తేడా చేయలేడు. యా కడ్డీల మధ్యలో ప్రతి కుక్క ఇట్లా బెదిరించేదే. దూర్చోవే ఫస్ట్ నువ్వే పోతావు దాని లోపలికి, సగం దూరుతావు పంది పిల్ల. పిగ్గి అంటారు బయట నుంచి. ఆయన అడుగు, ఈయన కాదు, ఆయన కాదు ఈయన అడుగు. పన్నా మిన్న కుండుకి హై భయ్యాను. ఓకేనా తమ్ముడా, క్షమించేసిన పో. दो पुलिस आदमी है ना, उसको पूछ लो. पहाड़ों के बीच वो कृष्ण भैया पन्ना मिन्ना कुंड చూసినావా ఎంత బాగా చెప్పినాడు. మగాళ్ళని అడ్రస్ అడిగితే మంచిగా చెప్తారు, ఆడంగులు అడిగినావు అనుకో బాబా తింటే గాట్లే తినాలి, చూస్తే రాజస్థాన్ వాళ్ళని చూడాలని ఎట్లుంటారు లడ్డు. రాజకలా మందిర్ గేట్ పన్నా మిన్నా కుండ్. వద్దు పాయ నువ్వు పనికి మాలి కానీ. पन्ना मीना हम क्या बोला पन्ना मीना सीधा गेट है, निकले लेफ्ट वो इधर से जाना. ये मार्केट है मीना बाजार वाला, देख लो. ठीक है
ఇది बाजार मार्केट है। వీడికి తీసుకొచ్చేటోళ్ళు లడ్డు వాడు మనల్ని. ఏ వద్దురా రా తమ్ముడా, అదేంత పెద్ద ఫిగర్ ఏం కాదు మనం చూసంత తిప్పు. లేదు వీడియోస్ కోసం బాగుండేది పన్నా మిన్నా కుండు. వీడి పనికి మాలిన ముండాలి అందరు ఏడపోతున్నారు. ठीक है हाँ पूरा नहीं मुसलिम मुंजे मकोड़ा क्या भैया मीना बाजार नहीं भैया मीना रास्ता बता दिया चले जाओ। ఏం మనుషులు రాదు మనుషులు లాంటి వాళ్ళే లడ్డు. లేదు రాజు బండి తీసుకొచ్చిన వాళ్ళని 2 కిలోమీటర్ల ముందే పార్కింగ్ ఇదిగో అని చెప్పి వాడు మిస్లీడ్ చేసేసి పార్కింగ్ లో పెట్టమని వాడు అయినా కొడుకులు పట్టుకొని ఒక్కొక్కని 2 సార్లు ఆయన అడుగుతా బట్ట తల పన్నా మీనాకుంది చూడు ఆడవాళ్ళని అడిగితే బాగా చెప్తారు లడ్డు, అంతేగాని మగాళ్ళని అడగకు నువ్వు సరేనా. ఇదర్శా కాదులే లడ్డు, ఇట్లా పోయి అట్లా తిరగమంది అది. ఊరి నీ పన్నా మిన్నా కుండు పోడా ఏ అది బాగుంటుందంటారా పన్నా మిన్నా కుండు. మైక్ ఆన్ చేసి జేబులో వేసుకున్నావా వాడెవరు ముసలి నా కొడుకు వీడియో తీయొద్దంట. అడే మన పిల్లలు స్నానం చేస్తాను నేను వీడియో తీసినానా అమ్మ కత్తి నా కొడుకు ఈరోజు. రే నాకు హిందీ వాళ్ళు ఎదురు అక్కడ రక్కరి నాకు చెడ్డ చిరాకు వస్తుంది ఈరోజు. చూడలడ్డు ఎంత దుర్మార్గులు. వాడు చూడరా ఇప్పుడు అక్కడ బండి పెట్టు పక్కన మీనాకుండికి 50 రూపాయలు నేను తీసుకెళ్తా బండి మీద అంటున్నాడు. మన బండి ఆడ పెట్టి అంటే నువ్వు అది మాది గడుపుతావు బేబేమ్మా, లావు ఉన్నావు కదా నడవలేవని. ఒరేయ్ మన బండి ఉంది కదరా మన బండి దాచిపెట్టుకుంటాడు వాడు. ఎన్ని అడగాల్సింది మంచి వాళ్ళకు ఉన్నాడు ఆయన. లెఫ్ట్ అండ్ రైట్ నాకు అస్సలు సన్న కోపం రావట్లేదు లడ్డు. ఇప్పుడు పిల్లలు స్నానం చేస్తుంది ఏదైనా వీడియో తీసినానా, వీడియో నైదేకనా నైదీకరణ అంటే ఏంటది, బజారు రోడ్డు మీద వీడియో తీద్దంటాడు ఏంది వాడు. మొండ కూటిన ముత్తైదు కొడుకు. షహరీ ఇదో ఆ పోలీస్ అన్నారు అడుగు, వాళ్ళే మంచి వాళ్ళు అందరికంటే సరేనా. పన్నా మీనా కుండు దో అడం తీసుకు రాసి కహా జానా భయ్యా అది యాప్కో భయ్యా పన్నా మీనా ఇద్దరు జానా అంత ఫిగర్ అంటున్నారు రైళ్ళు. రాజు, మీనా బంగారు చూపిస్తా మీనా బజార్ చూపిస్తా అంటారు. అది స్కామ్ రాజు. ఏదో మా మీనా గారు ఇల్లు చూపెట్టారు చూస్తాం. చెప్పేది వినపడుతుందా, దో. ఇది ఒక పెద్ద స్కామ్. ఇంత మంచి పన్నా మిన్నా కుండుకు వచ్చిన తర్వాత పనికిమాల మాటలు మాట్లాడకూడదు సరేనా. అవులా లేలో లడ్డు జైపూర్ कितना भैया లడ్డు దిగుదు రా లడ్డు. ఆ తగ్గుకెళ్ళి ఫొటోస్ తీసుకుంటే రీల్స్ తీసుకున్నా అద్దరిపోతాయండి. ఇది పన్నా మిన్నా కుండు. చాలా మంది పోలీసులు ఇక్కడ ప్రొటెక్షన్ ఉన్నారు. మేబీ కిందికి దిగకూడదనేమో. ఎగ్దో భయ్యా తర్వాత చూసుకుందాం. నిజంగా అయితే కనుక కిందికి దూకి మరి ఈత కొట్టాలని ఎంత బాగుంది. కింద మీనాకుండ అంటే చేపల చెరువు అనుకుంటారా. మీనా అంటే చేపలు కదా. మీనుకుండ అవును. మీనుకుండు పన్నా మీనుకుండు భయ్యా పోయి అడుగుతావా. ఆయన అది పెట్టుకున్నాడు రోయ్ తొందరగా ఎవరైనా పడితే కాపానికి. అవును కాదు లడ్డు దిగచ్చేమో అడుగు, కొన్ని ఫోటోలు తీసుకుని ఎవరు దిగట్లేదు కానీ చాలా మంది రీల్స్ తీస్తున్నారు లోపలికి పోయి. అందరు జాకే ఫోటో నికాలకే अंदर కాదు नीचे थोड़ा అంటే नीचे నీళ్ళలో కనుకుంటాడు. भैया नीचे जा सकते नहीं जा सकते इधर स्टेप्स के पास అబ్బా అందుకోసం పొద్దున్నే దీని మొహం చూడకూడదు అంటారు నాకు. నువ్వు నా మొహం చూడాల పొద్దునే రీల్స్ ఓపెన్ చేసుకొని ఆడంగుల మొహాలు చూసావు. ఇదేనబ్బా పన్నా మిన్నా కుండు. क्या इसको ప్రత్యేకత मुझे मालूम नहीं इसको. ఓకే పోయి ఇంటికి పోయి రాజు నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా చూపిస్తా ఒకసారి వీడియో ఆన్లోనే పెట్టు. ఒక నిమిషం. జాంకాయలు అమ్ముకునేది జైపూర్కి వచ్చి ఇది తీసుకున్నా బాగుందని అన్నిటికంటే అమీర్ ఫుడ్. సర్లే లడ్డు గుర్తుగా దాచిపెట్టుకుని పెళ్ళి అయినాక నేను మూడు చూపిద్దు. ఏం नहीं घूमने के खत्म है भैया. पहले सो गया। हाँ हो गया. हाँ नहीं भैया मीना मुझे नहीं इंटरेस्ट. नहीं ఇంతకంటే నాకు హిందీ రాదు భయ్యా. నా బాధ అర్థం చేసుకో. నాకు అసలు ఏడుపు వస్తుంది నాకు హిందీ ఎందుకు రావట్లేదురా అని. లడ్డూజీ స్టార్ట్ చేయండి అని చెప్పినాడు వాడు వాళ్ళకి. వాళ్ళకే రండి రా అడుగుతారు వాళ్ళందరూ రీ మీనా చూపిస్తానని.
हाँ ऐसा फोटो करके आप लोग नहीं नहीं भैया खत्म हो गए भैया सब। यहाँ का गांव का मीना बाजार है, महारानी साड़ी है, लाख की चूड़ियां हैं, कानों के देख कर आइए भैया, दीदी कंप्लीटेड देख कर आइए। हम देख कर आए कंप्लीटेड। तो लेके जाओ ना भैया, वापस में इधर नहीं आओगे, वन वे है। ये रहा 1 मिनट का रास्ता है लेफ्ट में। हम उधर से मीना बाजार से ही आया इधर कुछ को। नहीं लाया।